ఎందుకనా یک برنامه بسیار خوب و تفاهم نامه‌ای که MOUی که با موزیم استیت موزیم حیدرآباد انجام دادیم. امیدواریم که بتونیم در این زمینه کارهای خوبی رو با استیت موزیم انجام بدیم، از جمله اینه که بتونیم تمام کتاب‌ها و داکومنت ها و مینیاتورز هایی که اینجا هستش اینها رو ما انشالله هم دیجیتال بکنیم، هم کاتالوگش رو درست بکنیم. از کارهای خیلی مهمی که برای امروز در برنامه ما بود که انجام بدیم، اون تصویر آجنتایی هستش که خراب شده و دمج شده. بنا شد که اون تصویر رو ما از ایران افراد متخصص رو دعوت کنیم بیان و اون تصویر آجنتا رو انشاءالله درستش بکنیم. Today we had the opportunity to sign the MOU with the Heritage Department of Government of Telangana and Archaeology Museum here in Hyderabad. Noor International Microfilm Center is expert in doing the conservation, preservation, repair and cataloging of the documents, especially the manuscripts and the paintings. As requested by the Honorable Director, they have got a miniature painting of the Ajanta which is being damaged a lot, and we are going to take the help of Iranian experts. We'll also try to invite them so that we'll be able to do the needful, so that we'll be able to revive them and make them alive again. People awareness is there? Yeah. Sir, which any chief guest, sir? Chief guest? Honorable Principal Secretary, Government of Telangana, Shrimati Rama Iyer, she was the chief guest today, and in her presence they signed the MOU. The Director of Telangana, Mrs. Bharti Olikari, Honorable IAS Officer, and our Director Mr. Mehdi Khajakiri, they signed the MOU today. Okay, thank you. సో ఈరోజు డిపార్ట్మెంట్ ఆఫ్ హెరిటేజ్ అలాగే మరియు నూర్ ఇంటర్నేషనల్ మైక్రోఫిల్మ్ సెంటర్, సో విచ్ ఇస్ పార్ట్ ఆఫ్ ఇరాన్ ఎంబసీ, సో వాళ్ళతో మనము డిపార్ట్మెంట్ తరపు నుంచి MOU సైన్ చేయడం జరిగింది. ఈ MOU వల్ల మనకి చాలా రకమైన లాభాలు చేకూరుతాయి. సో మొదటిగా ఏదంటే మన డిపార్ట్మెంట్ పరిధిలో చాలా ప్రైస్లెస్, సో గోల్డ్ మైన్ ఉంది. అంటే అది మ్యానుస్క్రిప్ట్స్ అవ్వచ్చు, పెయింటింగ్స్ అవ్వచ్చు, అలాగే దస్తావేజ్ అవ్వచ్చు, డాక్యుమెంట్స్ అవ్వచ్చు, ఇవన్నీ కూడా మన దగ్గర ఉన్నాయి. కానీ అవన్నీ కూడా ప్రిజర్వ్ చేసే టెక్నాలజీ అనేది మనము ట్రెడిషనల్గా ఉన్న టెక్నాలజీని వాడుతున్నాము, మన దగ్గర ఉన్న స్టాఫ్తో ఉన్నాయి. కానీ ఈరోజు మనము ఈ MOU సైన్ చేసే వల్ల మనకి ఖచ్చితంగా ఏదంటే కొత్త టెక్నాలజీ విచ్ ఇస్ లేటెస్ట్ స్టేట్ ఆఫ్ ఆర్ట్ టెక్నాలజీ అనొచ్చు. సో ఈ టెక్నాలజీలో వీళ్ళ ఎక్స్పర్టీస్ ఉంది కాబట్టి నూర్ ఇంటర్నేషనల్ మైక్రోఫిల్మ్ సెంటర్ వాళ్ళ ఒక ఎక్స్పర్టీస్ ఉంది. వాళ్ళు ఆల్రెడీ చాలా మన స్టేట్ ఆర్కైవ్స్ కూడా వాళ్ళు MOU చేసుకొని గత 1.5 years నుంచి కూడా అక్కడ ఈ డాక్యుమెంట్స్ అన్నీ కూడా ప్రిజర్వ్ చేస్తున్నారు, రిపేర్ చేస్తున్నారు, కాన్జర్వ్ చేస్తున్నారు. సో అలాగే వాళ్ళు చాలా వివిధ రాష్ట్రాల ఒక ఆర్గనైజేషన్తో ఇంటర్నేషనల్ లెవెల్లో కూడా ఈ యొక్క వాళ్ళ సేవలన్నీ అందిస్తున్నారు. మన డిపార్ట్మెంట్కి సంబంధించింది మన దగ్గర ఉన్న ఈ పేపర్ మీద ఉన్న డాక్యుమెంట్స్ ఏమేమి ఉన్నాయి అవన్నీ కూడా వాళ్ళు దాన్ని రిపేర్ చేయడానికి, కాన్సర్వ్ చేయడానికి, అలాగే డిజిటైజ్ చేయడానికి, డాక్యుమెంటేషన్ చేయడానికి, కెటలాగింగ్ చేయడానికి ప్రతి దాంట్లో కూడా వాళ్ళు మనకి చేస్తున్నారు. ఈ టెక్నాలజీ ఎందుకు ఇంపార్టెంట్ అంటే ఇది రివర్సిబుల్ టెక్నాలజీ. ఒకవేళ ఫ్యూచర్లో ఏదైనా కొత్త టెక్నాలజీ వస్తే మళ్ళీ ఈ టెక్నాలజీ వాడింది మనము మొదటిలాగా చేసేసి కొత్త టెక్నాలజీ వాడుకునే ఆస్కారం ఉంది కాబట్టి ఇది చాలా ఇంపార్టెంట్. అలాగే మన దగ్గర ఉన్న, ఎందుకంటే హెరిటేజ్ అనేది
ఒక ప్రభుత్వ అధికారులకి మాత్రమే సంబంధించింది కాదు కాబట్టి హెరిటేజ్ అనేది భావి తరాలకి సంబంధించింది, ప్రజలకి సంబంధించిన సంపద కాబట్టి దాన్ని కాపాడాల్సిన, దాన్ని ప్రిజర్వ్ చేయాల్సిన, భావి తరాలకి అందించాల్సిన బాధ్యత మన అందరి మీద కూడా ఉంది కాబట్టి సో మేమందరికీ నిజంగానే ఈ నూర్ ఇంటర్నేషనల్ మైక్రోఫిల్మ్ వాళ్ళకి మన గ్రాటిట్యూడ్ తెలియజేస్తున్నాము. ఎందుకంటే ఇలాంటి ఒక మంచి ఒక నోబెల్ కాజ్ కోసం వాళ్ళు ముందుకు వచ్చేసారు. అదే కాకుండా విదౌట్ ఎనీ ఎకనామిక్ బర్డన్ ఆన్ ద డిపార్ట్మెంట్. సో వాళ్ళు ఫ్రీగా ఈ సర్వీస్ని మనకు అందిస్తున్నారు కాబట్టి నిజంగా వాళ్ళకి మన ధన్యవాదాలు తెలియజేస్తాం. వాలంటీర్ల సహకారం ఏమైనా తీసుకుంటున్నారా మేడం? తెలంగాణ స్టేట్లో స్వచ్ఛంద సేవా సంస్థలు ఉన్నాయి కదా, మరి వారి సహకారం ఏమైనా తీసుకుంటున్నారా లేదా గవర్నమెంట్ ఓన్లీ కావాలని? దేంట్లో అడుగుతున్నారు? దీంట్లోనా ప్రత్యేకంగానా వేరే రకంగానా? దీంట్లోనే అవేర్నెస్లో కానీ పబ్లిక్ అది మోటివేషన్. దట్ ఈస్ అ డిఫరెంట్ థింగ్. మీరు అడిగేది ఏదంటే మన హెరిటేజ్ అనేది చాలా రకమైన హెరిటేజ్ ఉంటుంది. అవునవును. సో బిల్ట్ హెరిటేజ్ అంటాము, అంటే మాన్యుమెంట్స్ ఉంటాయి. ఇప్పుడు మన కుతుబ్షాహీ టూమ్స్ ఉంది, లేదా రామప్ప టెంపుల్ ఉంది, గోల్కొండ ఫోర్ట్ ఉంది, చార్మినార్ ఉంది, ఇలా ఇవన్నీ కూడా బిల్ట్ హెరిటేజ్ అంటాము. సో అదే కాకుండా మనకి పెయింటింగ్స్ అనేది ఉంటాయి, లేదా కాయిన్స్ అనేవి ఉంటాయి, న్యూమిస్మాటిక్స్ అంటాము. ఫర్ ఎగ్జాంపుల్ మన స్టేట్ మ్యూజియంలోనే మోర్ దెన్ 2.5 lakhs కాయిన్స్ ఉన్నాయి మనకి. ఇలాంటి ఒక రిచ్ కలెక్షన్ అనేది దొరకడం చాలా అరుదంగా ఉంటుంది. మనకి మొన్న మనకి ఫణిగిరిలో కూడా ఒక్క పాట్లోనే మనకి కొన్ని రోజుల క్రితం మనకి 3,730 లెడ్ కాయిన్స్ దొరికాయి ఒకే సైట్లో, ఒకే పాట్లో. అది చాలా అంటే చాలా అరుదంగా ఉంటుంది. ఎందుకంటే అక్కడ ఇక్కడ ఒక కాయిన్, గోల్డ్ కాయిన్ అవ్వచ్చు, లేదా కాపర్ కాయిన్, లెడ్ కాయిన్, సిల్వర్ కాయిన్, ఇలా అక్కడక్కడ దొరకడం చాలా సహజం. కానీ ఒకే దగ్గర ఇంత పెద్ద మొత్తంలో కాయిన్ దొరకడం అనేది నిజంగా మన అదృష్టం అని చెప్పాలి. ఫణిగిరి అనేది మీరు చూసేస్తే మనం జనరల్గా ఏమనుకుంటాము అంటే బుద్ధిజం అంటేనే పక్క రాష్ట్రంలో ఉన్న బుద్ధిస్ట్ సైట్స్ చాలా ఉన్నాయి, అమరావతి స్కూల్ ఆఫ్ ఆర్ట్ అక్కడే ఉంది అనుకుంటాం. కానీ ఫణిగిరి చూసిన తర్వాత ప్రతి ఒక్కరు ఈరోజు అనుకునేది ఏదంటే అమరావతి స్కూల్ ఆఫ్ ఆర్ట్లో మెచ్యూర్ ఫేజ్ అనేది, అంటే చాలా పీక్కి వెళ్ళిన అమరావతి స్కూల్ ఆఫ్ ఆర్ట్ అనేది మనకి ఫణిగిరిలో దొరుకుతుంది. ఫణిగిరిలో ఉన్న ఆర్టిఫాక్ట్స్ ఒక విలువ ఎంత అంటే సో మన దేశంలో మాత్రమే కాదు, మన రాష్ట్రంలో మాత్రమే కాదు, మనము మొన్నటి వరకు కూడా ఏదంటే మెట్ మ్యూజియం ఆఫ్ న్యూయార్క్లో, సో అంటే న్యూయార్క్లో ఉన్న మెట్ మ్యూజియంలో కూడా మన ఆర్టిఫాక్ట్ని కూడా ప్రదర్శించడం జరిగింది. మనం ఇప్పుడు మాట్లాడే రోజు కూడా ఇది ఒక సౌత్ కొరియాలో ఉన్న నేషనల్ మ్యూజియంలో అది ప్రదర్శన చేయబడుతుంది. త్వరలోనే మన ఇండియాకి కూడా అది వాపస్ మన తెలంగాణ రాష్ట్రానికి రాబోతుంది. అంత మంచి సంపద, వారసత్వ సంపద మన తెలంగాణ రాష్ట్రంలో ఉంది. సో దీనికి ఒకటి ముఖ్య ఉద్దేశం ఏదంటే మెయిన్గా ఒక ప్రభుత్వ అధికారులు చేస్తే సరిపోదు, ప్రభుత్వం చేస్తే సరిపోదు. ఖచ్చితంగా సివిల్ సొసైటీ అనండి, ఎన్జిఓస్ అనండి, యువత అనండి, విద్యార్థులు అనండి, ప్రతి ఒక్కరు. ఎందుకంటే మన ఊర్లో ఏదో ఒక వారసత్వ సంపద ఉందండి, అక్కడ ఉన్న లోకల్ కమ్యూనిటీ కూడా ముందుకు రావాలి. అలా చేసినప్పుడే మన వారసత్వాన్ని మనం కాపాడుకోగలుగుతాము, భావితరాలకి అందించగలుగుతాం. థ్యాంక్ యూ. ఆన్సర్